ఈ కరకరలాడే కలర్ఫుల్ అయిన మురుకులు, బియ్యం మురుకులు మీకు కావాలనుకుంటే వీడియో తప్పక చూడండి. కిలో బియ్యానికి పావు కిలో మినప్పప్పు కలిపితే మురుకులు చాలా కరకరమని కరకరలాడుతాయి. అలా జల్లడ పట్టుకోవడం వల్ల చాలా బాగుంటుంది. మనకు దొడ్డుది అనేది కిందికి వెళ్ళిపోయి మెత్తటిది పిండి మంచిగా వస్తుంది. తర్వాత కొన్ని నువ్వులు, కొంచెం జీలకర్ర, పసుపు చిటికెడు, కొంచెం ఉప్పు, ఒక స్పూను కారము, అల్లం వెల్లుల్లి అలాగే వేయకుండా కొంచెం వాటర్ కలిపి వడగట్టి వేస్తే మనకు మురుకుల పావులో మంచిగా దిగుతుంది. మొత్తం మిక్స్ చేయాలి. నీట్గా మొత్తం పిండికి పట్టేటట్టు కలుపుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి వడగట్టుకొని అలా వడగట్టాలి. మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఆ వెల్లుల్లి పేస్ట్ అంతా మొత్తం పిండికి పట్టేటట్టు కలిపి, తర్వాత ఎంత క్వాంటిటీ కావాలో అంత వాటర్ వేసుకుంటూ పిండి మృదువుగా కలుపుకోవాలి. మనం ఎంత కలిపితే అంత బాగుంటుంది. తర్వాత గాలి పోకుండా మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అట్లా పక్కకు పెట్టేసి మనం అప్పటి వరకు కడాయిలో నూనె వేసుకొని, తర్వాత మురుకు పావుల్లో కొంచెం వాటర్ కలుపుతూ మంచి మెత్తగా కలిపి మురుకుల పావులో పెట్టి మంచిగా నూనెలో వేడి కాగానే మురుకులు వేసుకోవడం అంతే. నూనె మాత్రం చాలా వేడిగా ఉండాలండి. అప్పుడే మనకు మురుకులు కొంచెం కరకరలాడుతూ నీట్గా వస్తాయి. అప్పుడు మనం మురుకులు అయినాయి అని ఎలా తెలుసుకోవాలంటే, నూనె మొత్తం మురుకుల మీదకి వెళ్ళి మొత్తం బురుగు అనేది కొంచెం తగ్గిపోతుంటుంది. అప్పుడు మనకు మురుకులు అయినాయి అని తెలిసిపోతుంది. అప్పుడు మనం టర్న్అవుట్ చేసుకొని కొంచెం ఎర్రగా వేపుకోవాలి. కొంచెం మీడియంలో పెట్టుకొని అప్పుడు చేస్తే అలా ఎర్రగా బాగా వస్తాయి. అంతే, ఎర్రగా ఎంత బాగున్నాయో చూడండి. కరకరలాడుతూ సూపర్గా ఉంటాయి. రెండో వాయి కూడా వేస్తున్నాను చూడండి. మళ్ళీ ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకొని, తర్వాత మురుకులు వేసిన తర్వాత మళ్ళీ మీడియంలో పెట్టుకొని రెడ్గా అయ్యే వరకు మంచిగా వేపుకోవాలి.